కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ నేత దారుణానికి ఒడిగట్టాడు. దళిత బాలికపై అత్యాచారం చేశాడు. టీడీపీ మాజీ కౌన్సిలర్ భర్త దువ్వాడ జాన్ మరో మహిళ సాయంతో బాలికకు మాయమాటలు చెప్పి ఆటోలో ఎక్కించుకున్నాడు. అనంతరం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో తిరిగి ఇంటికి తీసుకువస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. గట్టిగా నిలదీగా నేరం అంగీకరించాడు. ఇక బాధితురాలి కుటుంబం పోలీసులకు సమాచారం ఇవ్వగా టీడీపీ నేత జాన్ అతనికి సహకరించిన మహిళపై కేసు నమోదు చేశారు పోలీసులు. మామూలుగా ఏం తీసుకురావాలా? వయసు ఎంత, పిల్ల వయసు ఎంత? దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాజు మనకి డీటెయిల్స్ అందిస్తారు. రాజు, పూర్తి సమాచారం ఏంటి? కార్తీక్, పిఠాపురం చెందిన 16 ఏళ్ల దళిత బాలిక మీద టీడీపీకి సంబంధించిన నాయకుడు అత్యాచారం చేసిన ఘటన కలకలం సృష్టిస్తుంది. నిన్న కింది బండారాలు కొనుక్కోవడం కోసం అని చెప్పి స్టేట్ బ్యాంక్ ఆ ప్రాంతానికి ఆ బాలిక రావడం జరిగింది. అక్కడే మాట వేసినటువంటి ఎవరైతే ఈ దారుణానికి ఒడిగట్టాడో దుర్గా జాన్ తో పాటుగా మరో మహిళ ఇద్దరు కూడా ఆటోలు ఉన్నారు. ఆ బాలికతో మాట్లాడుతూ ఆ మాయమాటలు చెప్పి ఆటోలు ఎక్కించుకుని ఏదైతే పిఠాపురం శివారు మాధవపట్నం దగ్గర ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్లిన తర్వాత ఆ బాలికకి మద్యం పట్టించి ఆ తర్వాత అత్యాచారానికి ఒడిగట్టినట్టు మనకు సమాచారం ఉంది. ఆ తర్వాత బాలిక ఎప్పుడైతే అత్యాచారం జరిగిందో ఒక్కసారిగా అపస్మారక స్థితిలో వెళ్ళిపోవడంతో వెంటనే ఆ బాలికను మళ్ళీ తిరిగి ఆటోలో పంపించే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు ఈ విషయాన్ని గమనించి వెంటనే వెళ్లి అక్కడ జాన్ ని పట్టుకోవడం జరిగింది. బాలికను ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పి ప్రశ్నించడంతో పొంతం లేని సమాధానం ఇవ్వడం జరిగింది. ఆ బాలిక కూడా తీవ్ర మైకంతో ఉండు సమాధానం చెప్పడంతో ఏదో అఘాయిత్యం జరిగిందని చెప్పి తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు. అదేవిధంగా బాలిక చిరునామా కనుక్కుని వాళ్ళ తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో జరిగిన విషయం అంతా కూడా బాలిక చెప్పడంతో వెంటనే ఆ పోలీసులు ఎవరైతే ఈ దారుణానికి ఓడిగట్టాడో జాన్ తో పాటుగా అతనికి సహకరించినటువంటి ఒక మహిళకు కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం అయితే పిఠాపురం స్టేషన్ లో వీరిద్దరి మీద కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి. బాలికని వైద్య నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. మొత్తం వచ్చిన ఒక టీడీపీ నాయకుడు ఈ విధంగా దళిత బాలిక మీద అత్యాచారం చేయడానికి కూడా ప్రజలు జీవించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ రాజు.